షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ కేసులో ఎస్ఐ పరశురాం లంచం డిమాండ్ చేశారు. 22,000 రూపాయల లంచం తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ కేసులో ఎస్ఐ పరశురాం లంచం డిమాండ్ చేశారు. 22,000 రూపాయల లంచం తీసుకుంటే ఎస్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి హైదరాబాద్ బ్యూరో రమణ పూర్తి సమాచారం అందిస్తారు. రమణ, రాజేంద్ర, అంటే దొంగతనం కేసుకు సంబంధించి ఒక కంపెనీ ఏదైతే ఫ్రీడమ్ సంబంధించిన ఆయన కంపెనీ వారు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించి ఆ కేసులో దర్యాప్తు కోసమని 1,22,000 ఎస్ఐ పరశురాం, షామీర్పేట ఎస్ఐ పరశురాం డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ కి సంబంధించి నిన్న ఆల్రెడీ ఒక 1 lakh ఏసీబీ అధికారులు ఆల్రెడీ ఎవరైతే ఈ కంపెనీ సంబంధించిన యజమాని ఎస్ఐ ఇచ్చాడు. అయితే ఇంకొక 22,000 ఈ రోజు ఇచ్చే సమయానికి ఇంకా ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సో ఈ రోజు 22,000 మళ్ళీ తిరిగి ఇచ్చే ముందు ఏసీబీ అధికారులు అతన్ని ఎస్ఐ పరిశ్రమలో రెడ్ గా పొల్యూషన్ లో పట్టుకున్నారు. ప్రత్యేకంగా ఈ సమయంలో ఏసీబీ అధికారులకు చేరుకుని డబ్బులు ఇస్తుండగానే డైరెక్ట్ గా పట్టుకున్నారు. కేవలం కేసు దర్యాప్తు వేగంగా చేయాలనే కారణంతో దాంతోనే ఈ డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా ఏసీబీ అధికారులు అయితే షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఈ ఎస్ఐ పరశురాంపై ఆరోపణలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా ఏసీబీకి ఫిర్యాదు కూడా అందుతున్నట్టుగా సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ఏసీబీ ముఖ్యంగా ఎప్పుడు కూడా రైలు చేసేటప్పుడు కామన్ గా ఒక్క బృందం వెళ్తుంది కానీ ఇక్కడ 3 వాహనాల్లో ప్రత్యేకంగా ఏసీబీ సంబంధించిన అధికారులు అక్కడ చేరుకోవడం దాదాపు 3 గంటలకు పైగానే ఇక్కడ లోపల సోదాలు చేశారు. వారికి సంబంధించిన వివరాలు వారు రాబట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఎస్ఐ పరశురాం డబ్బులు ఇచ్చే సమయంలోనే అతను డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే డైరెక్ట్ గా ఏసీబీ అధికారులను పట్టుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి ఆయన విచారణ కూడా కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయకుండా చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా ఏసీబీ నుంచి మనకు మరి కాసేపట్లో రాబోతుంది. ఏదేమైనా ఫ్రీడమ్ కంపెనీకి సంబంధించి జరిగిన చోరీ విషయంలో ఆ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ డబ్బులు డిమాండ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రమణ.